నేను మీ అంజలి దాస్ కోటపాటి. 2015లో జరిగినటువంటి పుష్కరాలకు సంబంధించి మన ఆంధ్ర ఆర్టిస్టులందరి కలిపి ఒక సంస్కృతి, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను అలాగే మన కళలను చూపించాలన్న ఉద్దేశంతో వేసినటువంటి కళాఖండాలన్నింటిలో సుభాష్ బాబు గారు తోలుబొమ్మలాట అని ఒక భారతీయ సంస్కృతిని చూపించాలని అనుకున్నారు. సో ఈ తోలుబొమ్మల ఆటకి అప్పట్లో సినిమాలు లేనప్పుడు మనవాళ్ళు తెరల మీద తోలుబొమ్మల ఆటలు చూసేవాళ్ళు. ఈ తోలుబొమ్మల ఆడటం అంటే అంత సామాన్యమైన విషయం ఏం కాదు. వీటి కోసం వాళ్ళు ఓన్గా కలర్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు. అలాగే ఈ తోలుబొమ్మలాటకి సంబంధించి వాళ్ళు జంతువుల చర్మాన్ని తీసుకొచ్చి దానికి తగిలించి దానికి కొన్ని మెళకువలు దిద్దేవాళ్ళు అన్నమాట. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ తోలుబొమ్మలు అలాగే ఉన్నాయి. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అలాగే పెట్టుకొని ఉన్నారు. అంటే ఆలోచించండి, వాళ్ళు ఎంత ప్రాసెస్ చేసి ఉంటారు ఇన్ని రోజులు ఉండడానికి. ఒక చర్మాన్ని కాపాడడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కొన్ని కెమికల్స్ వాడి వాటిని ప్రొటెక్ట్ చేయడం ఈ తోలుబొమ్మల ఆటల ఆడే వాళ్ళ టాలెంట్ అన్నమాట. సో వీళ్ళు కూడా ఎక్కడి నుంచి న్యాచురల్ గమ్స్ నుంచి కలర్స్ తయారు చేసేవాళ్ళు, స్టోన్స్ నుంచి కలర్ని క్రియేట్ చేసేవారు. అలాగే ఈ తోలుబొమ్మల ఆటకి సంబంధించి మంజులమ్మ అనే బళ్ళారికి చెందిన ఒక కర్ణాటక తోలుబొమ్మల ఆట ఆడే ఒక ఆమె 96 years స్టిల్ షీ ఈజ్ వర్కింగ్. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే, కానీ తను చేసే పని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సో ఈ ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆమెకి పద్మశ్రీతో గౌరవించడం జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అలాగే కాపాడుకుంటూ మన నృత్యాలను అందరికీ చూపిస్తూ ప్రపంచ దేశాలు మనం చూసి అబ్బురపడి ఆశ్చర్యపోయే విధంగా మన భారతదేశం భారతీయులు గర్వంగా మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ చూపించేలా ఈ ఆర్ట్ వర్క్ ఉండడం, సుభాష్ బాబు గారు అది వేయడం, బిఏ రెడ్డి గారు దీన్ని ఆర్గనైజ్ చేయడం చాలా గొప్ప విషయం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. అంజలి దాస్. థ్యాంక్ యూ.